క్రైస్తవ స్త్రీలు వైట్ అండ్ వైట్ మాత్రం వేసేవాళ్ళు ఉన్నారు, రంగు బట్టలు వేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా సరే బంగారం వేసుకుంటే నువ్వు క్రైస్తవ స్త్రీవి, బంగారం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగిన వాళ్ళు ఎవరైనా చూసారా మీరు ఎక్కడైనా? ముత్యాల హారం వేసుకుంటే ముత్యాల హారం ఎందుకు వేసుకున్నావు, బైబిల్లో దేవుడు వేసుకోవద్దంటే నువ్వు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? వెండి నాగలు వేసుకుంటే మీలో ఎవరైనా క్రైస్తవ స్త్రీకి తగినట్టుగా ఉండు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల. అంటే చీర ఎక్కువ ధర పెట్టి కొనుక్కొని వేసుకున్నా కానీ ఏమనాలి మనం? ఇంత రేటు చీర నువ్వు ఎందుకు వేసుకున్నావు పాస్టమ్మ గారు అని అడగాలి. బంగారం ఎందుకు ధరించుకున్నావు పాస్టమ్మ గారు అని అడగాలి. ముత్యాల హారం ఎందుకు వేసుకున్నావు పాస్టమ్మ గారు అని అడగాలి. కానీ ఇది అడుగుతావా? బొట్టు పెట్టుకున్నారనుకోండి, దీన్ని హైలైట్ చేస్తారు. అంటే దేవుడు వద్దన్న బంగారం వేసుకుంటే అది మనకు తప్పు కాదు, ఎందుకని మనకి బంగారం పిచ్చి కాదు. దేవుడు ముత్యాలు వేసుకోవద్దు అని చెబితే మనం అడగం, ఎందుకని మనకు కూడా ముత్యాల పిచ్చి కాదు. మిగుల వెలగల వస్త్రాలు వేసుకుంటే మనం కూడా అడగం, పాస్టర్ గారు ఎందుకు అని 1000 రూపాయలు చేరని మనం అడగం. కానీ ఏం అడుగుతాం? బొట్టు అడుగుతాం. బొట్టు గురించి 66 పుస్తకాల్లో ఒక్క మాట అయినా ఎక్కడైనా ఉందా? 66 పుస్తకాల్లో ఎక్కడైనా ఉందా? బంగారం వద్దు అని ఉంది, ముత్యాలు వద్దు అని ఉంది, ఎక్కువ రేటు పెట్టి చీరలు కట్టుకోవద్దు అని ఉంది, తగుమాత్రపు వస్త్రాలు ధరించుకోమని ఉంది, జడలు అంటే మోడర్న్ జడలు వేసుకోవద్దు అని ఉంది. కానీ బొట్టు పెట్టుకోవద్దని 66 పుస్తకాల్లో ఎక్కడైనా ఉందా? అంటే రైట్ అంటావా అన్నాడు అనుకోండి. బొట్టు పెట్టుకునే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావని అడగమాకండి. బంగారం పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావని అడగండి. ముత్యాల హారం వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని అడగండి. తగు మాత్రపు విలువ గల చీర కట్టుకుంటే సైలెంట్గా ఉండండి. ఎక్కువ రేటు పెడితే అప్పుడు అడగండి. కానీ వాటిని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు.